చైనాతో సరిహద్దు వివాదంపై లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరిగింది. చైనా దురాక్రమణపై మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం అడ్డుకుందన్నారు రాహుల్. అయితే సైన్యాన్ని అవమానించడమే రాహుల్ పనిగా పెట్టుకున్నారని కేంద్రం ఎదురుదాడికి దిగింది. చైనాతో సరిహద్దు వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఆత్మకథని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడంపై పొలిటికల్ వార్ రాజుకుంది. డోక్లాం సరిహద్దుల్లో చైనా ట్యాంకులు అక్రమంగా చొరబడినట్లు స్వయంగా మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఆర్టికల్లో ఉందన్నారు రాహుల్. చైనా దురాక్రమణని అడ్డుకోవడం లేదన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడా ప్రచురితం కాని ఆర్టికల్ ని రాహుల్ గాంధీ ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు రాజ్నాథ్ సింగ్. రాహుల్ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తప్పుపట్టారు. అయితే రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రాహుల్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాను దేశ భద్రత గురించి మాట్లాడుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు రాహుల్ గాంధీ. వాస్తవాలు ప్రతి జవాన్ కి తెలుసని, కానీ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. जो हुआ है सर, वो सेना के सब लोगों को मालूम है. वो छुपा नहीं है उनसे. वो आप यहाँ जनता से छुपाने की कोशिश कर रहे हो, बट वो रियलिटी देश का हर जवान जानता है. उनके कमांडर इन चीफ नरवणे जी, चीफ ऑफ आर्मी स्टाफ जी, చైనాతో సరిహద్దు వివాదం గురించి జనరల్ నరవణే తన ఆత్మకథలో వివరించారని, కానీ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని ప్రచురితం కాకుండా అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. This is not me. This is the army chief. This is what the army chief has written in a book. The book is not being allowed to be published. It is languishing. And this is the army chief's perspective, his view. Why are they so scared of the army chief's perspective? Why are they so scared of what the army chief has to say? We learn something from it. రాహుల్ గాంధీ సైన్యాన్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. 1962లో కాంగ్రెస్ హయాంలో చైనా కబ్జా చేసిన భూమిని రాహుల్ తిరిగి తెస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో రగడ మధ్యే లోక్సభ రేపటికి వాయిదా పడింది.